సినిమా గురించి నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సనాతన హైందవ ధర్మం, హిందూ ధర్మంలో ఇలాంటి సినిమా వస్తుందంటే ఒక మిరాకిల్, ఒక అద్భుతం. అసలు చెప్పని మాటలు రావట్లేదు. ఈ సినిమాకి స్టోరీ రాసింది ఎవరు అనుకుంటున్నారు? ఒక శివుడు రూపంలో ఉన్న అసలు బోయపాటి శ్రీను గారు. ఇలాంటి స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ స్టోరీకి ఈ చూపించే విధానాన్ని ఒక శివుడిని మాత్రం చూపించారండి. ఆ శివుడి రూపంలో మాత్రం ఒక దేవుడు, ఒక బాలకృష్ణ రూపంలో చూపించారు. మాటలు రావట్లేదు. ప్రతి ఒక్క హిందువు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఈ సినిమా గురించి చెప్పండి, మాటలు రావట్లేదు. తమన్ గారు ఈ మ్యూజిక్ కొట్టారంటారు కదా, తమన్ గారు ఈ మ్యూజిక్ కొట్టడం వల్ల తమన్ గారి రూపంలో ఒక శివుడు ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టాడు. అసలు నిజంగా నాలో నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. లోపంలో ఏదేదో అయిపోతుంది, బ్లడ్ ఉరికిపోతుంది. అసలు నిజంగా చెప్తున్నా కదా, సోమవారం నాడు అమావాస్య నాడు మొత్తం ప్రతి ఒక్కరు మాత్రం ఒక్కపోతే ఉంటారు. ఈ సినిమా వస్తే నేను సోమవారం ఇప్పటి చెప్తున్నా, ప్రతి సోమవారం నాడు దేవుని పూజిస్తాను. అసలు హిందూ ధర్మంలో దేవుడు లేదంటారు కదా. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా మాత్రం ఎవరైనా మిస్ అయ్యారనుకో ఇంకా మీరు అంతే. సినిమా బాలయ్య నా గుండెలో కోలయ్య అన్నట్టుంది. సినిమా మాత్రం సూపర్ అన్నమాట. నిజంగా తమన్ గారి ఇంటర్వెల్లో కొట్టిన బీజిఎంకే గుండె ఆగిపోతే భయం వేసింది. ఏ కొట్టారో బీజిఎం సూపర్ అనమాట. ఇరగదీసాడు బీజిఎం మాత్రం. అలాగే బాలయ్య యాక్టింగ్, ఫైట్లు ఇంక ఎంటర్ కానించి ఇంకా ఓవర్ గూస్ థియేటర్ తద్దరు వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇంకా సినిమాని ధర్మం కోసం చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా అర్థమయ్యేలాగా డైలాగులతో అర్థం చేయాలని చూశారు. చాలా మటుకు చాలా డైలాగులు వర్కౌట్ అవని, కానీ పొలిటికల్ డైలాగులు మాత్రం పక్కగా పడ్డాయి. లెజెండ్లో మనకి ఎన్ని పొలిటికల్ డైలాగులు ఉంటాయో ఇందులో 2-3 ఉంటాయి. పక్కగా ఎవడకు పడాలో అడుగు పడ్డాయి. సినిమా మాత్రం కథాకరణాలు చూడకండి. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, జై బాలయ్య అంతే. సినిమా ఇంకా తమనన్న బోయపాటి బాలకృష్ణ మాత్రం ముగ్గురు కలిసి మమ్మల్ని చంపేస్తారని భయం వేసింది అనమాట. అంత గట్టిగా సినిమా అయితే మాత్రం ఇంక ఇంటర్వల్ సీన్ అయితే మీరు 600 రూపాయలు అటు కాదు 1000 రూపాయలు అటు కొనుక్కుని ఆ సీన్కి తక్కువ. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో అలా ఇంటర్వెల్ చూసుండ్రు. సూపర్ అనమాట. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది మీకు ఎలా ఉన్నది అనిపించినా సరే, స్టోరీ అంటే బోయపాటి గారి సీన్లు ఎప్పుడు కూడా ఒకటి ఉంటుందండి. ఫైట్స్ బాగా చూస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. కాదు ఇంటర్వెల్ ఫైట్ నిజంగా ఎన్నిసార్లు బోల్ కొట్టి ఫైట్ మళ్ళీ పిల్లల మీద ఫైట్ కోసమే. నిజంగా అయితే మిగతా యాక్టర్స్ కానీ బాలయ్య అయితే మాత్రం నిజంగా జీవించడానికి చాలా కష్టపడారని చెప్పాలి. ఆ మంచు కొండలో యాక్టింగ్, లాస్ట్లో డ్యాన్స్, ఫైట్ చేస్తూ డ్యాన్స్. ఒక్క బోయపాటి తప్ప బాలయ్యని చూపించే విధానం, బాలయ్యకి ఇచ్చే ఎలివేషన్లో ఒక్క బోయపాటి తప్ప ఎవడో మ్యాచ్ అనేది మళ్ళీ నిరూపించాడు. ఇది 3 సినిమాల కన్నా డబల్ ఉంది. ఓవరాల్గా కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చ బయట అంటున్నారు కానీ ఒకటేనా సినిమాకి వస్తే పిచ్చగా ఎంజాయ్ చేసి వెళ్తారో. జై బాలయ్య అంతే. థ్యాంక్ యూ.